సాయంకాలం మన ధ్యానము కొరకై జకరియా గ్రంథం 12వ అధ్యాయం తీసుకుందాం. మొదటి వచనము నుండి కొన్ని వచనములు మనము ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. దేవోక్తి. ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకుంట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. సరే, అధ్యాయం అంతా చదువుదాం. చిన్న అధ్యాయమే కదా. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద అతిశయపడకుండానట్లు యెహోవా యూదా వారిని మొదట రక్షించును. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్ని జనులనందరినీ నేను నశింపజేయబూనుకొనెదను. మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపం వలనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీరు సర్వజ్ఞుడవు, సర్వంతర్యామివి, సర్వశక్తి సంపన్నుడవు.
మీరు సమస్త క్రియలు చేయగలవాడు. మీరు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదు. మీరు మాట ఇచ్చి సెలవిచ్చువాడు. అబద్ధ మాటకు మీరు నరుడవు కావు. మీ ఆలోచనలు సదాకాలం నిలిచినవి. మీ సంకల్పములు తరతరములు ఉండనివి. మీరు కార్యం చేయగా దాన్ని త్రిప్పివేయవాడెవడను లేడు. అందుకై మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మిమ్మల్ని హెచ్చించి పూజిస్తున్నాం. మీరు ఆదిలోనే ఏమైతే సంకల్పించారో మీ చిత్తానుసారముగా చేసిన మీ దయాపూర్వకమైన సంకల్పం చొప్పున మీరు సమస్తమును జరిగించారు, జరిగించుచున్నారు, జరిగించబోతున్నారు. అందుకై మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ జకర్యా గ్రంథం యొక్క ధ్యానంలో ఇంతవరకు మమ్మల్ని నడిపించారు, మీకు స్తోత్రాలు. చివరి అధ్యాయాలకు మేము వచ్చాం. 12వ అధ్యాయం అంతా ఈరోజు చదువుకున్నాం. ఈ అధ్యాయంలో సంగతుల మీద మీ వెలుగును ప్రకాశింపచేయమని వేడుకొనుచున్నాం. మా కన్నులను తెరువమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ ప్రత్యక్షత గల మనస్సు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఈ సంగతులకైతే మేము చాలిన వారం కాము, అయినా మాకు చాలిన దేవుడవు. వాటి మీరేమైతే ఉద్దేశించారో, ఏమి చేయ తీర్మానించారో నాడు అబ్రహామును గురించి చెబుతూ, నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచెదనా, కనుక నీవు నాకు మొరపెట్టుము, నేను నీ గూఢమైన గొప్ప సంగతులను, గ్రహింపలేని సంగతులు నీకు బయలుపరచదని మీరు చెప్పారు. దాసుడు యజమానుని చిత్తమంతా ఎరగడు, కనుక నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నానని 15వ అధ్యాయం యోహాను సువార్తలో నాడు చెప్పారు. ప్రభువా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. ఈ భాగంలోని సంగతులు మాకు తేటగా బోధించు. వినే చెవిని, గ్రహించే మనసును దయచేయం. వాక్య ధ్యానం కొరగైన పరిశుద్ధాత్మనికి అభిషేకం మాకు అనుగ్రహించు. యేసు ప్రభు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పన్నెండవ అధ్యాయము జకర్యా గ్రంథం. ఇక్కడ దేవోక్తి అనే మాటను మనం చూస్తాం. 1వ వచనంలో మనకు చక్కగానే ఉంది. సామెతల గ్రంథంలో దేవోక్తిని గురించి ఒక మాట మనం చదువుతాం. అది 29వ అధ్యాయము 18వ వచనం. అంతేనా? సామెతల గ్రంథం 29. దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు అని అన్నాడు. అయితే ఇంగ్లీష్ బైబిల్లో వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ షల్ పెరిష్ అన్నాడు. ఎక్కడ దర్శనం అనేది లేదో అక్కడ జనులు నశించుదురు అని అన్నాడు. కనుక జకర్యాలో దేవోక్తి అనేది సామెతలు 29వ అధ్యాయం 18లో వచ్చిన విజన్, దైవ దర్శనం, లేకపోతే వాక్య దర్శనం అనేది మనం చూస్తాం. అంటే ప్రభు ఏం సెలవిచ్చాడో అందరికి వచ్చిన బయలుపరుపు అని.
అది కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే, ఇప్పుడు ఇక్కడ జకరియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం వెళితే ది బర్డన్ ఆఫ్ ది లార్డ్ అని అన్నాడు. ది బర్డన్ అంటే భారం అని. ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఎవరి దగ్గరనైనా? రైట్. ది బర్డన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ ది లార్డ్. కనుక వర్డ్ ఆఫ్ ది లార్డ్, యెహోవా వాక్యము, దాన్ని మళ్ళీ ఈ మాట చెప్పుకోవచ్చు మనం, ఎందుకంటే అది యెహోవా యొక్క భారం, బర్డన్. దట్ ఈస్ ది లార్డ్స్ బర్డన్. వాక్యం యొక్క బర్డన్, దట్ ఈస్ లార్డ్స్ బర్డన్. ఎందుకు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడైండెను. కనుక ఇక్కడ భారము, బరువు కాదు, భారము. బరువు అంటే వెయిట్. అయితే భారం, నా బర్డన్ ఏంటంటే అని అంటాం కదా కొన్నిసార్లు. నా బరువు అని అన్నాం దాని గురించి చెప్పేటప్పుడు. నా బర్డన్ ఏంటంటే అంటే మనకు బర్డన్ ఉంది కనుక ప్రభు పని చేయాలని, ప్రార్థన చేయాలని, వాక్యం చదువుకోవాలని, వాక్యం చెప్పాలని, లేక ఇంకా రకాలైన బర్డన్స్ మనకుంటాయి. అది బరువులు కాదు. కనుక ఇక్కడ బర్డన్, ఇక్కడ దేవోక్తి అనేది ఒకటి, రెండవది దైవ దర్శనం, తర్వాత మూడవది ది బర్డన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ ది లార్డ్. కాబట్టి దేవుని వాక్యం యొక్క భారం, దేవుని భారం ఏమిటి అని ఈ మాటలు మనం మనసులో ఉంచుకొని ఇంకా ముందుకు పోదాం. చూడండి 1వ వచనం, దేవోక్తి ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఇక్కడ యెహోవా వాక్కు. ఎవరిని గూర్చినటువంటి భారం ఇది, ఎవరిని గూర్చినటువంటి దర్శనం ఇది, ఎవరిని గూర్చిన దేవోక్తి ఇది. అది రెండవదిగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ తేటగానే అన్నాడు, ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. కాబట్టి ఈ దేవోక్తి ఇశ్రాయేలును గూర్చినది, ఈ దర్శనం ఇశ్రాయేలును గూర్చినటువంటి దర్శనం, ది విజన్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ ఇజ్రాయెల్. మూడవది ఈ భారము ప్రభువైన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు పక్షంగా కలిగి ఉన్నటువంటి భారం ఇది. అందుకనే ఇక్కడ ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు అని. కనుక దాని గురించి ఇలాగా మనం చెప్పుకుంటూ వచ్చా. ఈ మాట ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు ఇశ్రాయేలును గూర్చి అని అన్నాం కదా. అయితే క్రొత్త నిబంధనకు మనం వెళితే దేవుని ఇశ్రాయేలును గూర్చి మనం చూస్తాం. మీకు కంటతై ఉండాలి. ఎన్నిసార్లు ఈ మధ్య కాలంలోనే ఆ మాట రెఫరెన్స్ కోడ్ చేసిన సందర్భాలు చెప్పండి. ఎక్కడ ఉంది? ఎక్కడుంది ఆ మాట? వాక్య పరిచారకులు చెప్పండి. క్రొత్త నిబంధనలో ఇప్పుడు బైబిల్ తిప్పుతున్నారు కొంతమంది, ఈవెన్ వాక్యోపదేశకులు కూడా. ఇది న్యాయం కాదు. అర్థమైందా? గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ఎన్నిసార్లు చెప్పింటానో ఈ మధ్య కాలంలో కూడా. అక్కడ సున్నతి పొందుట ఎందైనను పొందకపోవట ఎందైనను ఏమీ లేదు, కానీ క్రొత్త సృష్టి పొందుటియే. ఈ పద్ధతి చొప్పున నడుచుకొని దేవుని ఇశ్రాయేలునకు అని అన్నాడు. దేవుని ఇశ్రాయేలు మనం చూస్తాం. ఎప్పుడూ మర్చిపోకూడదు. అసలు ప్రాముఖ్యమైన ఒక మాట ఇది, ఇశ్రాయేలు. పాత నిబంధనలు అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు, కొత్త నిబంధనలు దేవుని ఇశ్రాయేలు. కాబట్టి వీరెవరు అని అంటే
క్రొత్త సృష్టి పొందిన వారందరూ కూడా దేవుని ఇశ్రాయేలీయులు. ఈరోజు ఇక్కడ ఉన్నాం మనం. 2 కొరింథీ 5:17 ప్రకారం, కాగా ఎవడైనా క్రీస్తునందు నేడులా వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తమును క్రొత్తవైను. అదే క్రొత్త జన్మ, అదే నూతన సృష్టి. ఈరోజు రక్షణ పొందిన ప్రతి దేవుని బిడ్డ కూడా దేవుని ఇశ్రాయేలు. ఇప్పుడు అలాగా మనం చెప్పుకొని ఆ 3 మాటలు మనకు అన్వయించుకోవాలి, మన అన్వయింపు కొరకాయి. కాబట్టి మనం దేవుని ఇశ్రాయేలు అయినప్పుడు దేవోక్తి దేవుని ఇశ్రాయేలులకు అవసరం. మీకు ఆ మాట చెప్పనా? 1 సమూయేలు గ్రంథంలో ఆ దినముల యందు దేవుని వాక్యం ప్రత్యక్షం కావడం ఏంటంట? అరుదు. 1 సమూయేలు గ్రంథం మనము ధ్యానం చేసాం. 1వ అధ్యాయం నుంచి దాదాపు విపులంగానే మనము ధ్యానం చేస్తూ వచ్చాం. 1 సమూయేలు గ్రంథం ఎన్నవ అధ్యాయము? చదవండి. ఎన్నో వచనం? చదవండి. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షం కావడం అరుదు. ఆ దినములో దేవోక్తి లేదు, చాలా అరుదు అయిపోయింది. కాబట్టి దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు. కాబట్టి దేవుని ఇశ్రాయేలీయులారా, ఈరోజు మనకు దేవోక్తి ఎంత అవసరమో అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆ దేవోక్తి లేని సందర్భంలో ఒక వ్యక్తి ఈ సమూయేలు గ్రంథంలోనే మనం చూస్తాం. 1వ సమూయేలు గ్రంథం. ఎవరా వ్యక్తి? ఎవరా వ్యక్తి? ఎవరు? సౌలు. 1వ సమూయేలు గ్రంథం రండి దయచేసి 28వ అధ్యాయం 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనా ఊరీం ద్వారానైనా ప్రవక్తల ద్వారానైనా ఏమీయూ సెలవేయకుండా. ఇలాంటి వ్యక్తి యొక్క జీవితం ఎంత దౌర్భాగ్యమో. అందుకని అలాంటి తన స్థితి, అభిషేకము నొందినటువంటి సౌలు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు, ఈ దైవోక్తి దేవుని వాక్యము తనకు ప్రత్యక్షము కానందున తాను కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. ఈ స్థితి తనను ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితికి నడిపించిందో చూడండి. అందుకే ఈరోజు దేవుని ఇశ్రాయేలైన మనకు దైవోక్తి ఎంతైనా అవసరము. ప్రార్థన చేద్దాం దావీదుకు వలె. దేవా, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. వెలుగు దేవుని వాక్యం 119వ కీర్తన 105వ వచనం. అదే అధ్యాయంలో ఇంకో మాట కూడా, ఆయన వాక్కు బయలువెళ్తే వెలుగు కలిగాను. 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనంలో ఆయన వాక్యము సత్యం. అవి మనకు చక్కని త్రోవను చూపిస్తాయి. కర్ణపిశాచి యొద్ద కాదు, యెరూషలేమునకు అవి మనల్ని తోడుకొని పోతాయి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయికి వెళుతున్నటువంటి 2 మనుషులు ప్రభువైన క్రీస్తు దారిలో వారిని కలిశాడు. 15వ వచనం, ఆయన తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. 29వ వచనం, ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆ తర్వాత
అదే క్రింద వచనాలకు మనం వస్తే ఆయన ఒక రొట్టె పట్టుకొని ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచి వారికి ఇచ్చిన వారి కన్నులు తెరవు. అప్పుడు క్రిందకి వెళితే ఒక మాట అన్నారు, ఆయన్ను గుర్తుపట్టాక త్రోవలో ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయములో మండుచుండలేదా? కాబట్టి దేవోక్తి ఏం చేసిందో ఆ క్షణములోనే, ఆ రాత్రిలోనే వారు యెరూషలేమునికి వెళ్ళారట. అమ్మాయికి పోయారు, చీకటి పడింది. అప్పుడు పోయేటప్పుడు ఈయన కలుసుకొని మాట్లాడుకుంటూ పోతుంటే పోతూ ప్రొద్దు గుంక వచ్చినప్పుడు వీళ్ళిద్దరు అన్నారు యేసయ్యతో, ప్రొద్దు గుంక వచ్చింది, ఇంకెక్కడికి వెళ్తావు, వచ్చి మాతో ఉండు అన్నారు. తర్వాత వారితో ఉండి వాడికి వెళ్ళి ఎంతసేపు అయిందో, ఎన్ని గంటలు గడిపాడో తెలియదు. కానీ బట్ అయితే ఆ రాత్రి వారి కన్నులు తెరవబడినప్పుడు వారు రాత్రి లేచి వెళ్ళిపోయారు. వారికి చీకటిగా లేదు, వారికి రాత్రిగా లేదు. కనుక దేవోక్తి ఎంత అవసరమో అది మన జీవితంలో, అది మన కన్నులకు వెలుగునిస్తుంది అని. దర్శనం అనే విషయాన్ని గురించి నేను మీతో మాట్లాడా. రెండవ మాట వాడాను. దేవుని ఇశ్రాయేలు సంఘమైన మనకు దైవ దర్శనం, ప్రత్యక్షత మనకు అవసరం. పౌలు ఎఫెసీయులు రాస్తూ 1వ అధ్యాయంలో వారిని గూర్చి ఒక మాట ఇలాగ అన్నాడు. ఆయన ప్రార్థన ఎఫెసులోని సంఘం విషయంలో ఏమిటి ఆ భారము? ఆత్మ ప్రత్యక్షత గల మనసు ఆయన మీకు అనుగ్రహించాలి. 17, 18, 19 వచనాలలో మనం చూస్తాం. ఈ భాగం అంతా చదువుతాను నేను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. మీరు వీటిని కన్నా అండర్లైన్ చేసుకుంటూ ఉంటే చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఒకటి, మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో ఒకటి. రెండవది, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మైశ్వర్యం ఎట్టిదో. రెండవది, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలిసి కొనవలెను. 3 దివ్యమైన అద్భుతమైన సంగతులు. వారి విషయమై పౌలు యొక్క ప్రార్థన భారం అది. అందుకనే ప్రార్థన చేస్తున్నాడు. ఈ 3 సంగతులు మీరు తెలుసుకోవాలి ఆయన చెప్పి క్రిందకు వెళ్ళిన తర్వాత మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తాను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును. ఇక్కడ మరొకటి, మహిమా స్వరూపియకు తండ్రి ఆయనను మీరు తెలుసుకున్నట్లు మీకు జ్ఞానమును ప్రత్యక్షయతును గల మనస్సు అనుగ్రహింపబడినట్లు నేను నా ప్రార్థనలో మిమ్మల్ని గూర్చి జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ప్రత్యక్షత గల మనస్సు. దేని గురించిన ప్రత్యక్షత అండి? చెప్పండి గట్టిగా, ఒకటి తరదోటి. అందుకే అండర్లైన్ కూడా చేసుకోమని చెప్పాను నేను. దేని గురించిన ప్రత్యక్షత చూసి చెప్పండి, పర్లేదు. సరే, ఆయన పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో దానికి వచ్చిన ప్రత్యక్ష. పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మైమర్శం ఎట్టిదో దానికి వచ్చిన ప్రత్యక్ష. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాశయమును బట్టి విశ్వసించు మన యందు చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో అది పునరుత్థానపు శక్తి, దాని మహాత్యం ఎట్టిదో. తర్వాత తండ్రి అయిన దేవుని మీరు తెలుసుకునవలనని, ఇది ప్రత్యక్షత. ఇప్పుడు పౌలు దగ్గరికి మనం వెళితే తాను కూర్చో ఒక మాట చెప్పాడు. 2వ కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనంలో నాకు విశేషమైన ప్రత్యక్షతలు కలిగినందున. ఏం కలిగినాయంటండి ఆయనకు? 7వ వచనమేనా? చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయి. ఒకటి కాదు, ఎన్నో. దేవునికి స్తోత్రం. ఆ మనిషి
ఆ సంఘానికి ఎక్కడైతే ఎవరికైతే సేవ చేశాడో వారి విషయం అదే భారం కలిగి ఉన్నాడు. మీరు ఇలాంటి ప్రత్యక్షత గల వారుగా ఉండాలి అని అంటూ చివరికి ఆయన ఈ మాట అన్నాడు కదా. ఎక్కడది 26వ అధ్యాయం 19వ వచనం అపొస్తలుల కార్యములోన చదవండి దయచేసి. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి అగ్రిపరాజా, ఆకాశం నుంచి కలిగిన ఆ దర్శనమునకు నేను ఏమన్నా రాని కష్టాలు ఎన్నైనా, శ్రమలు ఎన్నైనా, నిందలు ఎన్నైనా, అవమానాలు ఎన్నైనా, హింసలు ఎన్నైనా, ఓ అగ్రిపరాజా, ఆకాశం నుంచి కలిగిన ఆ దర్శనానికి నేను ఏమకాను. కాబట్టి ఆ దర్శనం అనేది మనం కలిగి ఉన్నప్పుడు దానికి విధేయత చూపేందుకైన అవకాశం ఉంది. ఆ దర్శనంలో నుంచి తొలగిపోవడానికి వీలికి ఏమాత్రమును ఉండదు. ఇది దర్శనం అనేది నేను చెప్పా. 29వ అధ్యాయం సామెతలు 18వ వచనం ప్రకారం ఈ దర్శనమే కన్నా లేకపోతే పౌలు కట్టులేక తిరిగిండేవాడు, తనకి ఎటు దోస్తే అటు పోయిండేవాడు, ఏ గాలి కొడితే ఆ గాలికి పోయిండేవాడు, జనాలు అటు ఇటు గుంపులు కేకలేస్తే ఆ కేకలకు పోయిండేవాడు, మనిషి లేక మనోభీష్టాలను బట్టి పోయిండేవాడు. ఈరోజు విశ్వాసమైన మనం మన జీవితంలో సరైన ప్రత్యక్షత లేని కారణం చేత గాలికి అటు ఇటు కొట్టబడుతూ పిల్లలమై అలల వలె ఎగరగొట్టబడుతూ ఉన్నాం. కనుకనే ప్రత్యక్షత చాలా మనది. ఆ ప్రత్యక్షత మనల్ని స్థిరముగా ఉంచుతుంది. మూడోది మరొక మాట జ్ఞాపం చేశాను కదా, ఏంటది? దేవోక్తి ఒకటి, తర్వాత ప్రత్యక్షత ఒకటి, ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తేనే భారం. మూడవది భారం. ఆ రోజు జకర్యా 12వ అధ్యాయము 1వ వచనంలో ది బర్డెన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ ది లార్డ్, ఇంగ్లీష్ బైబిల్లో అంటే ఆ దేవోక్తి దగ్గరనే బర్డెన్ అనేది ఇంగ్లీష్. బర్డెన్ అన్నప్పుడు బరువు కాదని అనుకున్నాం, అయితే అది భారం. ఈరోజు ఆ ఇశ్రాయేలు విషయమై ప్రభు అయిన దేవుడు ఏం భారం కలిగి ఉన్నాడు అది అధ్యాయంలో మనం చూస్తాము క్రిందకి వెళితే. అయితే ఈరోజు దేవుని ఇశ్రాయేలు మన విషయంలో ఏ భారం కలిగి ఉన్నాడు, ఏ భారం అనే దానికంటే ముందు ఈ మాట చెప్పడం మనకెంతో ధైర్యాన్ని ప్రోత్సాహాన్నిస్తుంది. ప్రభు నిన్ను నన్ను రక్షించి దేవుని ఇశ్రాయేలుగా చేసిన ఆ ప్రభు మన విషయంలో భారము కలిగి ఉన్నాడు. మన విషయంలో ఆయన భారము కలిగి ఉన్నాడు. ఇది చాలా ఆశ్చర్యమైన మాట. నేనేంటి, నేను ఏ పార్టీ వాడను దానను, నన్ను వచ్చి నా విషయమై ప్రభుకు ఇంత భారమా, నా ప్రభుకు ఇంత భారమా? అవును, ఆయనకు మన విషయంలో ఎంతో భారం ఉంది. ది బర్డెన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ ది లార్డ్ ఫర్ ఇజ్రాయెల్. ఓ దేవుని ఇశ్రాయేలు రక్షించబడిన ప్రభు బిడ్డలారా, ఈరోజు మనలో ఒక్కొక్కరి విషయమై కుటుంబాలుగాను స్థానిక సంఘములుగా మన విషయమై ప్రభువుకు ఎంతో భారం ఉంది అని అనేకమైన సంగతులు మనం అక్కడ చెప్పుకోగలం వాక్యంలో. అయితే ఒక మాట చెబితే బాగుంటుంది. ఏమిటి ఆ ఒక్క మాట అనంటే, అది మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలలో పౌలు అపొస్తలులు రాస్తూ వచ్చాడు. 22వ వచనం నుంచి భార్యలారా, తర్వాత భర్తలారా అన్నాడు. ఈ భార్యాభర్తల సంబంధాన్ని గురించి మాట్లాడుతూ 30వ వచనానికి వచ్చాక, అయితే నేను ఇది మర్మము, అయితే నేను క్రీస్తును గురించి గొప్ప మర్మము. ఏమిటి ఆ మర్మం? నేను క్రీస్తును గూర్చి ఆయన సంఘమును గూర్చి చెప్పుచున్నాను అని అన్నాడు. అక్కడ ప్రభు అయిన క్రీస్తు ఒక భర్తగా
దేవుని ఇశ్రాయేలైన మనం ఒక్కొక్కరం కుటుంబాలుగా స్థానిక సంఘాలుగా కూడా ఆయనకు ప్రదానం చేయబడిన వధువు భార్యగా మనం ఉన్నాం. భర్త తన భార్య విషయంలో ఎలాగుండాలనో అనేది అక్కడ చాలా సంగతులు చెబుతూ వచ్చాడు. ఈరోజు ప్రభువైన క్రీస్తు నీ విషయంలో, నా విషయంలో, మనందరి విషయంలో అదే భారం కలిగి ఉన్నాడు. అక్కడ ఒక్క తలంపి చెబుతా అన్నాను కదా, ఆ ఒక్క తలంపు ఏంటనంటే ఆయన సంఘమును ప్రేమించి అది మచ్చ మడుత డాగు కలంకం వంటిది మరి ఏదిను లేక దానిని తన ఎదుట మహిమగల సంఘముగా నిలవబెట్టుకొనవలనని వాక్యమనే ఉదకముతో దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకై ఆయన తను తాను అప్పగించుకోండి. ఇది ఆయన భారం. మన విషయంలో ఆయన భారం అది. పౌలు కొలస్సీలకు రాస్తూ దేవుని ప్రజల విషయంలో ఎవరికి తాను సేవ చేస్తున్నాడో ఆ ప్రజల విషయమైన తన భారాన్ని గురించి మాట్లాడాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో 28వ వచనం అనుకుంటాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం అండి, 2వ అధ్యాయం కాదు, 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. మేము బుద్ధి చెబుతున్నాం, మేము బోధిస్తున్నాం, మేము ప్రభువును ప్రకటిస్తున్నాం. ప్రతి మనిషినికి మానక అనే మాట దేనికి అంటే ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెను అని. ఇది ఒక మనుషుడు, ఒక దైవ సేవకుడు, ఒక విశ్వాసి తన తోటి వారి విషయంలో, తన ఇంటి వారి విషయంలో, దేవుని ప్రజల విషయంలో కలిగి ఉండవలసిన భారం. దిస్ షుడ్ బి ది బర్డన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఫర్ ఈచ్ అదర్. ఇది మనలో ఒక్కొక్కరి విషయమై ప్రతి ఒక్కరి యొక్క భారమై ఉండాలి. సంపూర్ణులుగా చేసి నిలబెట్టాలి. అది మన ప్రభు యొక్క భారం. మన ప్రభు భారమే పౌలు యొక్క భారం. మన ప్రభు యొక్క భారాన్ని గురించి తానే వ్రాస్తూ అన్నాడు కదా, ఏమన్నాడు? మహిమగల సంఘముగా ఆయన దాన్ని తన ఎదుట నిలబెట్టవాలని. కనుక ఇప్పుడు ఒక మాట చెబుతున్నా, మచ్చలున్నాయి, మడతలు డాగులున్నాయి, కలంకాలున్నాయి, బలహీనతలు హద్దుబాట్లు ఉన్నాయి. అయినా సరే ప్రభు నీ విషయమై భారం కలిగి ఉన్నాడు. ప్రభు నీ విషయం భారం కలిగి ఉన్నాడు అని నేను అనేటప్పుడు నాకు ఒక రకంగా ఒకవైపు నుంచి భయం వస్తూనే ఉంటుంది. అంటే నేనేమన్నా మచ్చ మడత డాగులు కలంకాలు కాని కార్యాలు చేయడానికి ఎంకరేజ్ ఏమన్నా చేస్తున్నాననే భయం నాకుంటుంది. అందుకే నేను ఈ మాట చెప్పా, ఇది అలాగా చేయడానికి నీకు సర్టిఫికేట్ కాదు, గుర్తుపెట్టుకో. విశ్వాసి, ఓ దేవుని ఇశ్రాయేలు, రక్షణ పొంది బాప్తిని తీసుకున్న దేవుని ఇశ్రాయేలు, ఆయన ఇలాంటోడు. నేను పడిపోయినా పతనమైనా కలంకాలు మచ్చలు మడత డాగులు నన్ను అంటినా, నేను ఇంకా ఇలాంటి పాపంలో ఉన్నా చేస్తున్నా నా విషయమై ప్రభు భారం కలిగి ఉన్నాడులే అని అనుకునేది నీవు అట్లాంటి చేయడానికి నీకు ఒక లైసెన్స్ ఇవ్వడం కాదు. జాగ్రత్త దయచేసి. ఎవరము కూడా ఈ విషయమై దుస్సాహసం చేయొద్దని మనవి చేస్తున్నాను. డోంట్ టేక్ ఎంకరేజ్ టు కమిట్ సిన్. పాపం చేయడానికి ఇంకా నువ్వు ధైర్యం తెచ్చుకోకు. తమాషా కాదు ఇది. జాగ్రత్త. దేవుడు దహించు అగ్ని, ఆయన పవిత్రుడు. కనుక ప్రతి విషయంలో కడు జాగ్రత్తతో బ్రతకడం చాలా అవసరం. అయితే మనకు ప్రభు తెలుసు మనం శరీరంలో ఉన్నాం. ఎందుకంటే ఆయన శరీరంలో జన్మించి జీవించాడు. ఆయన శోధింపబడ్డాడు, మన శోధనలు ఆయనకు తెలియను. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, మన శ్రమలు ఆయనకు తెలియను.
ఆయన నిందించబడి అవమానపరచబడ్డాడు. ఆయన నామం నిమిత్తమే మనకు కలిగే నింద అవమానాలు ఆయనకు తెలియను. కాబట్టి ఇలాంటి హద్దుబాట్లు, కొరతలు, కొన్ని బలహీనతల్లో ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? మన విషయం భారం కలిగి, నా బిడ్డ, నా కుమారుడు, నే కుమార్తె నేను రక్షించాను, నాకు ప్రదానం చేసుకుని నా వారు, ఆ తాత్పర్యం కలిగి ప్రభు మన పట్ల వ్యవహరిస్తూ ఉన్నాడు. అర్థం చేసుకో. కాబట్టి ఆయన భారం మన విషయంలో ఏంటి? మనల్ని ఇంకా పరిశుద్ధులుగా చేయడానికి, పరిశుద్ధతలో సంపూర్ణులుగా చేయడానికి, మనల్ని ప్రభుకు వలె తీర్చిదిద్దడానికి ఆయన భారం. కనుక ఆయన భారం కాదని నువ్వు నిరాకరించు, జాగ్రత్త పడు. ఇప్పుడు 3 సంగతులు మనం చెప్పుకున్నాం. 12వ అధ్యాయం 1వ వచనంలో దేవోక్తి అనే విషయాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఎవరి విషయంలో దేవోక్తి? ఇశ్రాయేలును గూర్చి వచ్చినటువంటి దేవోక్తి, యెహోవా వాక్యము. సరే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత, ఆ వచనంలో మొదటి పంక్తిని కూర్చిన ధ్యానం అయిపోయిన తర్వాత మనం ఇక 2వ పంక్తికి మనం వెళ్ళినప్పుడు నేను చదువుతాను, మీరు గమనించండి. ఇలాంటిది క్రొత్త నిబంధనలో మళ్ళీ చెబుతున్నా, రిపీటెడ్గా చెప్పాడు. ఇలాగున క్రొత్త నిబంధనలో రిపీటెడ్గా చెప్పాడు. చెప్పి మళ్ళీ చేశాడు. నేను మిమ్మల్ని అడుగుతాను ఎక్కడా అని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఏమన్నాడు? ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చున్నదేమనగా. ఇంకా నేను ఎక్కువ మాట్లాడను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. ఇదే అనేది నేను అడగలే, ఇలాంటిది క్రొత్త నిబంధనలో ఉంది, రిపీటెడ్గా ఉంది, మళ్ళీ చెప్పాడు. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇంకెక్కడ? నేను భూమికి పునాదులని అడగడంలే. ఇక్కడ చెప్పినట్లు క్రొత్త నిబంధనలో చెప్పబడిన స్థలం అనేది నేను అడిగా, సందర్భం నేను అడిగా, ఎక్కడా అని. ఏంటి? 14వ అధ్యాయమా? లేదు, మీకు అందరిదని నాకు అర్థమవుతుంది కాబట్టి నేనే చెబుతా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయాలలో 7 పర్యాయములు 7 సంఘాలకు చెప్పేటప్పుడు 7 పర్యాయములు ఇదే చెప్పాడని నేను అనలే ఇందాక, ఇలాంటిది అని అన్నా. రండి, 2-3 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో ఒక్కొక్క సంఘానికి ఆయన ఈ పత్రికలు రాసి పంపేటప్పుడు ఆయన ఇలాగా అన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా. మళ్ళీ 8వ వచనం, స్మరణలో ఉన్న మోచేవాడును కడపటివాడునయండి మృతులై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా. తర్వాత అదే 2వ అధ్యాయం 13వ వచనంలో 12వ వచనం, పెర్గములో ఉన్న సంగమ దూత ఇలా వ్రాయం, ఓడి అయిన 2 అంచుల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేవనగా. 18వ వచనం, అగ్నిజ్వాల వంటి కన్నులు అపరంజిని పోలి పాదములు కలిగి దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. ఆ తర్వాత 3వ అధ్యాయం 1వ వచనం, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా.
మళ్ళీ 3వ అధ్యాయం 7వ వచనం, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీవాడును, ఎవడను తేలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. 14వ వచనం చివరి సంఘానికి, లవదేకిలో ఉన్న సంఘానికి, ఆమెన్ అనువాడును నమ్మకమైన సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. ఏమండి, 12వ అధ్యాయం 1వ వచనం ఆ చివరి భాగం నేను చదువుతున్నాను. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. ఓకేనా? రిపీటెడ్గా చెప్పాడు ఆ కృత నిబంధనలో. ఆ అక్షరాలు ఆ మాటలని కాదు, కానీ అయితే ప్రభు అయిన దేవుడు చెప్పాడు. అదే అలాంటి సంగతులు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు రిపీటెడ్గా చెప్పాడు. సెలవిచ్చినదేమనగా, సెలవిచ్చినదేమనగా. ఎవరు సెలవిచ్చుతున్నారు ఇక్కడ? అక్కడేమో యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక్కడేమో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి మనం చూస్తామని. కాబట్టి 7 సంబోధనలు ఆయన గూర్చి ఆయనే అన్నాడు కనుక ఆయన సెలవిచ్చు. ఆయన ఈయన వేరుగా ఏమి లేరు, ఒక్కటే. నేను నా తండ్రియు ఏకమై ఉన్నాము అని. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి, పోల్చి చూడాలి. బైబిల్ స్టడీ అంటే అదే. సరే, ఇప్పుడు నేను ఒక పదం వాడతాను. ప్రకటన గ్రంథం ధ్యానం చేశాం. దాదాపు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2 పర్యాయములు ప్రకటన గ్రంథం ధ్యానం చేసినట్టు నాకు గుర్తు. ఈ కన్స్ట్రక్షన్ ముందు క్రింద ఉన్నప్పుడు ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసాం, గ్రంథం అంతా. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రకటన గ్రంథం ధ్యానం చేశాం. 2 సార్లు చేశాం. ఈ 7 సంఘాల గురించి మనం ధ్యానం చేస్తూనే వచ్చాం. ఇప్పుడు జకర్యా 12:1 ఈ 2 అధ్యాయాల్లో 7 సంఘాలకు ప్రభు సెలవిచ్చిన మాటలు బట్టి ఆయన గురించి మనం ఒక మాట చెప్పుకోవచ్చు. లేకపోతే నేను ఇంకో మాట, ఆయన ఎవరు? లేక ఈ మాటలన్నింటిని బట్టి ఆయనకు ఇంకా మీరు చెప్పని నాకు తెలుసు, నేనైతే చెప్పాను ప్రకటన ధ్యానం చేసేటప్పుడు, ది టైటిల్ ఆఫ్ గాడ్, ది టైటిల్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క బిరుదు. చెప్పండి, ఏంటది? బిరుదు. అనువాడు 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 చెప్పు సంగతులేమనగా. జకర్యా 12:1 అలాంటి వాడు చెప్పు సంగతులేవనగా అనేవాడు. కాబట్టి ఇప్పుడు ఈ 12వ అధ్యాయం 1వ వచనం జకర్యాలో 2వ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, ది టైటిల్ ఆఫ్ ది లార్డ్ గాడ్, ప్రభు అయిన దేవుని యొక్క బిరుదు అనేది మనం చూస్తాం. ఏమిటి ఆ బిరుదు? ఇప్పుడు చూడండి, ఆ బిరుదు అనే మాట మనసులో ఉంచుకొని చూడండి. 1వ వచనం, ఆకాశ మండలమును విశాలపరిచిన వాడు అది ఆయనకు బిరుదు. భూమికి పునాది వేసిన వాడు అని ఆయనకు బిరుదు. అంతరంగంలో జీవాత్మను సృజించు వాడు అని ఆయనకు బిరుదు. కాబట్టి ఈ వచనంలో హీ హ్యాస్ 3 టైటిల్స్. ఆయనకు 3 బిరుదులు ఉన్నవి. ఎన్ని బిరుదులు ఉన్నాయి? 3 బిరుదులు ఉన్నాయి. సరే, ఈ 3 బిరుదుల గురించి మనం గమనించినట్లయితే, ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా. అయితే ఈ 3 కార్యాలు ఆయన చేశాడు కాదనం.
అయితే బిరుదులకు మనం వచ్చేటప్పటికి వీటన్నిటిని సంగ్రహపరిచి ఒక్క బిరుదుగా మనం చెప్పుకుందాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 3 సంగతులను సంగ్రహం చేసి ఆయనకు ఒక్క బిరుదు మనం పెడదాం. ఏ బిరుదు పెడదాం? ఆయన సృష్టికర్త. అంతే చాలు. ఆయన ఎవరు? సృష్టికర్త అనే బిరుదు. కాబట్టి గాడ్ ఈజ్ ది క్రియేటర్, సృష్టికర్త. ఆ బిరుదును బట్టి మనం ఆయన ఆరాధించాలి. ఆ బిరుదును బట్టి ఆయన మనం ఘనపరిచి కొనియాడాలి. ఇక సృష్టికర్త అన్నప్పుడు ఆయన అనేకమైన దివ్యమైన లక్షణాలు అందులో ఉన్నాయి. దివ్యమైన లక్షణాలు, గుణగణాలు అందులో ఉన్నాయి. కాబట్టి మీరు వాటిని గురించి తలంచాలని మీకు మనవి చేస్తున్నాను. అయితే ఇక్కడ 3 మాటలు క్లుప్తంగా మీ గమనానికి తేవాలని ఆశపడుతున్నాను. ఏమి ఆయన సృజించాడట? ఏమి ఆయన సృజించాడు? ఆకాశ మండలములను ఆయన ఏం చేశాడంటండి? సృజించి. మనం ఆదికాండం ధ్యానం చేస్తున్నాం కదా ఆదివారాలు. ఆదికాండం 1వ అధ్యాయము ధ్యానం చేశాం కదా ప్రభు ఇచ్చిన కృప మేరకు. మనకున్నటువంటి అల్పమైన జ్ఞానాన్ని బట్టి మనముకు ప్రభు ఆయా సంగతులు బయలుపరిస్తే మనం చెప్పుకుంటూ వచ్చాం, ధ్యానం చేస్తూ వచ్చాం. కనుక ఆయన ఆకాశ విశాలమును ఏర్పరిచాడు. వాటిని గురించి నేనేం ధ్యానం చేయను, కానీ మళ్ళీ ఇప్పుడు, ఎందుకంటే 1వ అధ్యాయం ఆదికాండం మనము బహుగానే ధ్యానం చేశాం. అందుకని ఒక వాక్యం జ్ఞాపం చేస్తాను. 104వ కీర్తనల గ్రంథం రండి దయచేసి. 2వ వచనం. 104వ కీర్తన 2వ వచనం. 2వ వచనం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. అందుకనే వాక్యంలో ఆయన గురించి మనం చూస్తాం. ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా అయినా సరే సృష్టించాడు. ఆకాశ విశాలమును కూడా ఆయన ఏమాత్రం పట్టజాలదు. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, నీవు చేసిన ఆకాశం విశాలం, నిన్ను పట్టజాలవు. సరే, నేను వ్యాఖ్యానించుకోమని మనం చెప్పాం. మీరు ఆదికాండం 1వ అధ్యాయానికి వెళితే ఆకాశంలో కూర్చి మీరు అర్థం చేసుకోగలుగుతారు అని. తరువాత రెండవది ఇక్కడ మనం వస్తే 1వ వచనంలో 2వ మాట, భూమికి పునాదిని వేసిన వాడువు అని. ఎక్కడ వేశాడు భూమికి పునాది? ఒకవేళ ముందుగా 24వ కీర్తనలో ఒక మాట చూద్దాం. దీనికి అనుబంధ వాక్యాలు అనేకములు ఉన్నాయి. మీరు వాటిని వెదకగలరని మనవి చేస్తున్నాను. 24 2వ వచనం. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసింది. దేనికి? 1వ వచనం, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను అనే మాటను మనము చూస్తాం. సరే, అనుబంధ వాక్యాలు అనేకము నేనే మీకు జ్ఞాపం చేయడం లేదు. కొన్ని చోట్ల ఇలాగా ఉంది, సముద్రముల మీద అని. అయితే ఇంకో చోట అంటాడు, ఆయన శూన్యంలో ఆకాశంనట్ల, తర్వాత భూమిని అలాగా వేలాడదీశాడట. ఇలాంటి వాక్యాలు అనేకములు మనం చూస్తాం. కాబట్టి ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు వారు భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త. ఇంకో మాట చాలా ప్రాముఖ్యమైనది. 12వ అధ్యాయం 2వ వచనం 3వ మాట. ఇక్కడ మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు
యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మనుషుల అంతరంగంలో ఏమి సృష్టిస్తున్నాడంటే ఆయన జీవాత్మను. అవును, నిజమే కదా. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నేల మంటితో నరుని నిర్మించాడు, నరుని నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మయ అయినాడు. కాడు అది కేవలం మంటి బొమ్మ. అయితే అది నిశ్చలంగాను తర్వాత నిర్జీవంగాను ఉన్నటువంటి బొమ్మ. అయితే ఒక టైం వచ్చింది, ఇదంతా చేసిన తర్వాత ప్రభు చూసి దగ్గరకు తీసుకొని అని ఊదాడు, జీవాత్మను ఊదాడు. అప్పుడు మనుషుడు ఏమైనాడు? జీవించు ప్రాణి, జీవాత్మ అయినాడు. 3 సంగతులు మనం చూసాం. ఈ 3 సంగతులు ఆదికాండంలోనే మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో వాటిని గూర్చి మనం విస్తారంగా, సాధ్యమైనంత విస్తారంగా మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఒకవేళ ఆన్లైనర్స్కు జ్ఞాపం చేస్తున్నాను, ఒంగోలు ఇక్కడ కూర్చున్న వారికి కూడా ఎస్గోల్ యూట్యూబ్లోనికి వెళితే కనుక అక్కడ ఈ అధ్యయనాలన్నీ మనం మరలా అనేక పర్యాయములు వినగలము అని. అయితే ఈ మాటలన్నీ నేను చెప్పేటప్పుడు ఇక్కడ ఒక చిన్న క్లూ ఒకటి మీకు జ్ఞాపం చేయాలి. చూడండి దయచేసి. 12వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. ఇవన్నీ ఇప్పటికీ ఆయన చేశాడు అనేది మనకు తేటగానే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఇంకొక అర్థమేంటి, రహస్యమేంటి అనేది మనం ఆలోచించాలి. అందుకని నేను చదువుతాను, మీరు చూడండి, ఆలోచించి చెప్పండి. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, యెహోవా సెలవిచ్చున్నదేమనగా. మళ్ళీ చదువుతున్నాను ఇంకా కొంచెం తేటగా. నేను చదవడం మీరు కనుక బాగా గమనిస్తే కనుక ఆ చదివే ఆ విధానం గమనిస్తే మీరు చెప్పగలరు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా. ఏం చెప్పగలరు మీరు? చెప్పండి చూద్దాం. మీరు ఇంకా అందుకోలే. నేను మళ్ళీ చదువుతాను. ఆ పర్టికులర్ పదం నేను నొక్కి ఒక్కానిస్తాను. ఇప్పుడైనా మీరు బాగా గమనించి చెప్పండి. ఆకాశమండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. అంటే ఏంది? సృజించు యెహోవా నేనే చదివా, జీవాత్మనే, అదే నేను చదివా. ఏంటి ఏంటి కొంత వచ్చావు, సృజించునే వచ్చాడట. లేదు, ఇంకైతే దూరంగానే ఉన్నావు, ఇంకా దగ్గరికి రాలే. ఇప్పుడు ఒక మాట చెబుతున్నా. కొన్నిసార్లు బైబిల్ చదివేటప్పుడు మీకు ఒక మాట చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదివేటప్పుడు టెన్సెస్ చాలా ప్రాముఖ్యమైంది. ఏంటి టెన్సెస్ అంటే మళ్ళీ రాయి గారు వచ్చి చెప్పాల్సిందే, నాకు తెలియదు. అంటారు, ఏమంటారు? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అంటే మనకు తెలుగులో వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. ఇక్కడ ఈ వచనంలో వాడిన టెన్స్ ఏ టెన్స్? ఫ్యూచర్ టెన్స్. ఎక్కడ ఫ్యూచర్ టెన్స్ వాడాడు? సృజించు యెహోవా.
ఇది మనకు గొప్ప తలంపులు మనం తీసుకొని వస్తాయి. అదేంది ఈయనకేం పని లేకుండా ఇంత పొడుగు మేము చదువుకోవాలని ఏమన్నా రాశాడా జకరియా? దేవుడు మళ్ళీ మళ్ళీ చేసింది అయిపోయింది, దాని గురించి మళ్ళీ ఎందుకు రాయించాడు? మన టైం వేస్ట్ కావడానికా? అందుకనే బైబిల్ చదివేటప్పుడు ప్రజెంట్ టెన్స్ ఏంటి, పాస్ట్ టెన్స్ ఏంటి, ఫ్యూచర్ టెన్స్ ఏంటి అనేది టెన్సెస్ చాలా ప్రాముఖ్యమైనది. ఆ వెలుగులో వాక్యాన్ని మనం చదవాలి, ఆ వెలుగులో ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ వస్తున్నాం. ముఖ్యంగా ఇదంతా పాత కథే. అది ఇంతగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఇది ఫ్యూచర్ టెన్స్లో వాడాడు. కాబట్టి ఆదికాండం 1 ఆకాశంలో ఆయన విశాలపరిచాడు, తరణపరిచినట్లుగా. ఆయన భూమి కలుగా కంటే భూమి కలిగింది. ఆ తర్వాత ఆయన మనిషిని మంటితో చేసి జీవాత్మను జీవించు ఆత్మయ్యాడు, ప్రాణయ్యాడు. వారిలో సృజించాడు ఆత్మను. అది అయిపోయింది, మనకు తెలుసు. యెషయా సందర్భంలో ఒక మాట అన్నాడు. అది 45వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వచనంలో, భూమి ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా. భూమిని కలుగజేశాడు, దాన్ని సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. ఎలాగా ఉండడానికి? నివాస యోగ్యంగా ఉన్నాయి. 45:18 యెషయా గ్రంథం. సరే, మనం ఇంకెక్కువగా ఇక్కడ ఉన్నాం, ముందుకు పోదాం. ఈ 12వ అధ్యాయం 1వ వచనంలో 2వ భాగంలో మనం చూచాము ప్రభు అయిన దేవుని యొక్క టైటిల్, బిరుదును కూడా చూచాం. ఆయన సృష్టికర్త అని బిరుదును చూచాం. తర్వాత వీటన్నిటిని మనం వెనక్కి వెళితే పాస్ట్ టెన్స్లో ఆయన ఆల్రెడీ చేశాడు, వీటన్నిటిని అయిపోయింది. కొన్ని వేల సంవత్సరాలు జరుగుతున్నాయి ఇప్పటికీ. అయితే ఇక్కడ దీని గురించి మళ్ళీ మనం ఎందుకు ధ్యానం చేసుకోవాలంటే, ఈ తలంపులు మనం ఫ్యూచర్ టెన్స్లో చూడాలి. ప్రవక్త అందుకే అన్నాడు, సృజించు యెహోవా అంటే ఆకాశ విశాలమును పరుచు యెహోవా, భూమికి పునాదులు వేసే యెహోవా, వేయు యెహోవా. తర్వాత అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా. కాబట్టి ఇది భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడు. ఇక భవిష్యత్తును గురించి మాట్లాడితే మీరు సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏమని రాయబడింది? 21వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా నేను క్రొత్త ఆకాశములను క్రొత్త భూమిని చూశాను. మనం ప్రకటన గ్రంథం ధ్యానం చేసేటప్పుడు 21, 22 అధ్యాయాలలో కొన్ని నూతన సంగతులను చూచాం. ఎన్ని చెప్పండి చూద్దాం. ఎన్ని నూతన సంగతులు చూచాం? సరే, గుర్తుండదు నాకు తెలుసు, కానీ మేమేమి నేను తప్పులు పట్టడం లేదు. 7 నూతన సంగతులు మనం చూచాం. మళ్ళీ ఇంటికి నాకు ఆ నోట్స్లు ఏమన్నా ఉంటే తారాడండి, లేకపోతే చదివినా, అందుకే అండర్లైన్ చేసుకోండి. అవన్నీ మళ్ళీ నేను చెప్పడం లేదు, కానీ మీకు ఉదాహరణ చెబుతాను. నూతన ఆకాశంని, నూతన భూమిని, 7 సంగతులు మనం చూసాం. 22వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో సమస్తమును ఆయన నూతనమైనవిగా చేయుచున్నాడు. కాబట్టి ఇక్కడ జకర్యా 12వ అధ్యాయం 1వ వచనం ఈ 2వ భాగములో ఆయన చేసిన వాటిని బట్టి ఆయనకి ఇవ్వబడిన బిరుదు, ఆయన సృష్టికర్త. ఇప్పుడు ఆల్రెడీ ఆయన చేశాడు, ఆయన లేకుండా ఏది కలగలే. అయితే ఇక్కడ మళ్ళీ ఆయన రాయడంలో సృజించు యెహోవా అంటే ఇది ఫ్యూచర్ టెన్స్లో వాడాడు, భవిష్యత్తును గురించి వాడాడు. దీన్ని బట్టి మిగిలిన అధ్యాయం అంతా దీని మీద ఆధారమైంది. అందుకని ఈ పదం నేను మీకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపం చేస్తూ వచ్చాను. మిగిలిన అధ్యాయం అంతా, ఈ అధ్యాయమే కాదు, ఇప్పుడే కొన్ని అధ్యాయాలు, కొన్ని సంగతులు ధ్యానం చేశాం. అయితే 12, 13, 14 అధ్యాయాలన్నీ కూడా ఆ చిన్న ఒక పదం మీద కేంద్రీకృతమైనాయి.
కాబట్టి అవన్నీ జరగబోనటువంటి సంగతులు అనే మాట నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. నేను ఇక్కడే ముందుకు పోలేము, ఇక్కడే నేను ముగించబోతాను. కాబట్టి ఈ 3 సంగతులను గురించి మీకు ఎక్కువగా ఈ 3 సంగతులు, 3వ సంగతిని గురించి కొంచెం జ్ఞాపకం చేస్తాను. ఆయన 2 సంగతులు కూడా అవసరమే. వాటి ప్రభువైన దేవుడు ఆయన ఆకాశమును గురించి మాట్లాడేటప్పుడు ఆకాశ మండలం ఏం చేశాడంటండి? విశాలపరిచాడు. అంటే ప్రభు మనం చూస్తాం, పేతురు అంటాడు పంచభూతులు మహావేంద్రంతో ఏమైపోతాయంట? ఆకాశములు కూడా ఏమైపోతున్నాయి? రగిలిపోతున్నాయంట. ఎప్పుడది? ఇంకా కాలే, భవిష్యత్తు. అప్పుడు ప్రభువైన దేవుడు ఈ ఆకాశములన్నీ రగిలిపోగా క్రొత్త ఆకాశాన్ని దేవుడు చేస్తాడు. ఇది భవిష్యత్తు. ఇదిగో నూతన ఆకాశమును. తర్వాత ఈ భూమిని గురించి మనం ధ్యానం చేసేటప్పుడు చెప్పుకున్నాం, భూమికి ఆయన పునాది వేశాడు అని అన్నప్పుడు ఆయన ఏం చేశాడో అది శాశ్వతంగా ఉండడానికి చేశాడు. అయితే ఇప్పుడు 2వ మాటకు వచ్చినాడు, భూమికి ఆయన పునాది వేశాడని జకరియా ఆయన చెప్పినప్పుడు అంతేనా చెప్పాడా? భూమి పునాది వేసినాడు అంటే పునాది ఏం చూపిస్తుంది? దాన్ని స్థిరపరచడం అనేది చూపిస్తుంది. ఒక రీతిగా వాక్యం చెప్తుంది. మనం ప్రార్థన నిరుటి ఇందాక చదివే ఒకటి ఏమైంది? నూతన ఆకాశం నూతనమే. మొదటి ఆకాశం మొదటి భూమి ఏమైనాయంట? గతించిపోయినాయి. నేను చివరిలో ఒక మాట చెబుతా, అది క్లూ చాలా ప్రాముఖ్యమైన. ఆదికాండం ధ్యానం చేసినప్పుడు చెప్పుకున్నాం, భూమికి పునాది వేశా. పునాది ఏం చేస్తుందండి? పునాది స్థిరంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. దాని మీద కట్టబడేది ఏదైనా నిలకడగా స్థిరంగా ఉంటుంది అని. తర్వాత మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను, లేక ఈ రెండింటిని గురించి చెప్పి 3వ దానికి వెళ్దాం. ఈ 2 నేను చెబుతుంటే క్రొత్త ఆకాశంలో అన్నప్పుడు ఏంటో కాదు, అగ్ని కొరకు నిలువ చేయబడింది భూమి ఆకాశంలో అన్నప్పుడు అగ్ని ఏం చేస్తుంది? బంగారము వెండి వెలగల రాళ్ళను వాటి మస్టును తొలగించేసి కరగజేసి వాటి మళ్ళీ నూతనపరుస్తుంది. కాబట్టి ఇంకొక క్రొత్త ఆకాశం ఏం కాదు, ఉండే ఆకాశం ఇట్ ఈస్ గోయింగ్ టు బి పర్జ్డ్ బై ఫైర్. అగ్ని చేత ప్రభువైన దేవుడు దాన్ని నూతనపరచబోతుంది. నూతన ఆకాశం, అలాగే నూతన భూమి. అప్పుడు చెప్పాను నేను ఆ మాట, దేవుడు ఏమైనా ఒకటి సృజించాడు అని అంటే అది శాశ్వతంగా ఉండడానికి దాన్ని సృజించాడు. ఆదికాండం 1లాగా మళ్ళీ ఆకాశంలో పరవడం కాదు. 1వ అధ్యాయంలో మళ్ళీ భూమి కలుగాకండి, అది భూమిని మళ్ళీ ఇంకోటి కొత్త చేయడం కాదు, అక్కడ కూడా కాదు అని నేను మీకు చెప్పా, గుర్తుంది ఉంటుంది. ఆదికాండం 1:1లోనే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను ఎప్పుడో అది మనకు ఇక ఎరగం, మనకు తెలియదు. అయితే మళ్ళీ 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు నుంచి అక్కడి నుంచి మళ్ళీ ప్రభు ఆకాశం కలుగు కాక భూమి అంటే ఉన్నది, మళ్ళీ దాన్ని ఏం చేశాడు? వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు అదే ఆకాశం అదే భూమి కింద మనం ఉన్నాం. తర్వాత ఇప్పుడున్న ఈ ఆకాశం భూమి ఏమైపోతాయన్నాడు భక్తులు? లయమైపోతాయి. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఇంకొక ఆకాశాన్ని ఏదో ఇంకొక భూమిని ఏదో చేస్తాడు కాదు. ఇది గాడ్ ఈజ్ గోయింగ్ టు పర్జ్ ది హెవెన్స్. అంటే ఆకాశంలోని ప్రభు అయిన దేవుడు పరిశుద్ధపరచబడు, అగ్ని చేత కాల్చబోతున్నాడు. వాటిలోని మైలాన్ని. ఇప్పుడు ఆకాశంలో ఏమున్నాయి తెలుసా? ఆకాశం ఆయన దృష్టికి ఏం కాదంట? చెప్పండి. ఏంటి? ఆకాశంలో ఆయన దృష్టికి పవిత్రం కావు. పవిత్రమా? కావు. చంద్రుడు నక్షత్రాలు పవిత్రం కావు. యోబు గ్రంథంలో చూస్తాం అన్నమాట. అంటే పౌలు ఏమంటాడు తెలుసా? ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహం.
ఇప్పుడు వాటిని కాల్చివేసినప్పుడు ఈ ఆకాశంలో పవిత్రం కాబోతున్నాయి, నూతన ఆకాశం కాబోతుంది. ఈ భూమి కూడా అలాగే, దాని మీద ఉన్న పాప కృత్యములు ఏంటి? ముళ్ళ తుప్పులు, గచ్చపొదలు నాకు కనపడితే నేను యుద్ధం చేయవారు త్వరపడితే నేను కాల్చివేస్తాను. కాబట్టి భూమి వాటం మీద పోయబడిన నీరు వలె కరిగి పారుతుందంట. నేల ఆదాము నిమిత్తమై నేల శపించబడింది. అయితే ప్రభువైన దేవుడు దాన్ని పరిచయబోతున్నాడు. అప్పుడు అది కొత్తది కావదు. మూడవది, సరే ఇంక నేను వాటికి చెప్పడం లేదు. మూడవ దానికి వస్తే, ఇప్పుడు 12వ అధ్యాయం జకర్యా 1వ వచనంలో అక్కడ మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా. ఆ రోజు ఆదాములో మంటి బొమ్మను చేసి జీవాత్మను సృజించాడు కదండి. అవును కదా, చెప్పుకున్నాం కదా ఇందాక. అవును. అయితే ఏమైనాడు ఆదాము? ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశాడు. అందుకనే పౌలు అపోస్తలుడు ఒక మాట అంటాడు, ఎఫెసీ 4వ అధ్యాయము 18వ వచనంలో, వారైతే అంధకారమైన మనసు గలవారై హృదయ కాఠిన్యం తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి ఏమైనారట. కాబట్టి మనిషిని ఆత్మ ఏమైపోయిందో మన తెలుసు. శరీరము అపవిత్రపరచబడింది, తర్వాత మనసు గాఢాంధకారం అయిపోయింది, ఆత్మ చనిపోయింది. చెప్పండి, ఏమైపోయింది? ఆత్మ చనిపోయింది. అందుకే అదే 18వ వచనంలో పౌలు ఉన్నాడు, దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడింది. సో బాడీ ఈజ్ డిఫైల్డ్, సోల్ ఈజ్ డార్కెండ్, spirit is dead. This is all because of the sin. The results of sin in the human being. మానవులో పాపం యొక్క ఫలాలు ఇవి అని. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడో మనకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి చీకటిలో వెలుగు ప్రకాశించాడు. తర్వాత చీకటిలో ఉన్న మనుషుల్ని ఏం చేస్తున్నాడు? వెలిగిస్తూ ఉన్నాడు. తర్వాత మరణంలోంచి వారిని జీవంలోనికి దాటాం. కనుక ప్రభు తన పవిత్రమైన రక్తం ద్వారా మనల్ని, దేహాలను పవిత్రపరుస్తున్నాడు. అంతేకాదు మన ప్రాణములను నూతనపరుస్తున్నాడు. మన ఆత్మను మరణములోంచి జీవంలోనికి దాటిస్తున్నాడు. మన ప్రాణములో వెలుగును ప్రకాశం. అందుకనే పౌలు అన్నాడు, ఏమో తెలుసా, ఈ మంటి ఘటాలు అయితే ఇప్పుడు మంటి ఘటాలే కానీ అయితే ఈ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఏంగా మార్చాడండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం. ఆ తర్వాత మళ్ళీ హృదయాన్ని గురించి మనం గమనించినట్లయితే కనుక మన హృదయం వెలిగించబడింది. మునుపు మీరు చీకటి అయింటిరి, ఎఫెసీ 5వ అధ్యాయం 8వ వచనం. అయితే ఇప్పుడు ప్రభువునందు మీరు ఏమైనారు? సో యువర్ మైండ్స్ అండ్ యువర్ హార్ట్స్ విచ్ వర్ డార్క్ అండ్ ఆర్ బీయింగ్ లైటెండ్. వెలిగింపబడ్డారు. దేహములేమో పవిత్రపరచబడి దేవుని ఆలయమనే, తర్వాత మనసులేమో హృదయంలో గాఢంధకారమేమో తొలగించబడి వెలిగించబడ్డా. ఆ తర్వాత మూడవదిగా పాపమును బట్టి మృతమైన మన ఆత్మలు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా మనం జీవంలోనికి దాటించబడ్డాం. ఆత్మా దీపమును వెలిగించు యేసు ప్రభు. ఆయన మనల్ని మళ్ళీ పునరుజ్జీవింపజేశాడు. ఈరోజు అందుకనే మనం ఇందాక మాట చెప్పుకున్నాం, ఎవరు దేవుని ఇశ్రాయేలు? 2 కొరింథీ 5:17లో, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. కాబట్టి ఈరోజు మనల్ని నూతన సృష్టిగా చేశాడు. ప్రభు ఈ కార్యం చేశాడు. ఆ రోజు మనల్ని సృజించాడు, ఆదామును సృజించాడు. మనమందరం అలా సృజించబడ్డాం. అయితే మనం ఏమైపోయినాము? అయితే మరలా మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజి. కనుకనే
ప్రభుని మనం స్తుతించాలి. నా అంతరంగంలో జీవాత్మను సృజించిన దేవుడా. యోగ గ్రంథంలో చక్కని మాట ఉంది. నేను ఇంకెక్కువ మాటలు వెళ్ళడంలే కనుక ఈరోజు అది మన అనుభవంగా దేవుడు చేశాడు, దేవుని ఇశ్రాయేలు. అయితే నేను ముగిస్తూ అబ్రహాం, ఇస్సాకు, యాకోబు సంతానమైన ఇశ్రాయేలుకి ఈ మాట వర్తింపజేసి ముగించేస్తాను. ఏమిటి అని అంటే, ఆ దేవుని ఇశ్రాయేలును గూర్చి కూడా అలాగే చేయబోతున్నాడు. అందుకనే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఇశ్రాయేలు గూర్చి ఒక మాట మనం చదువుతాం. 11వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం చదవండి దయచేసి. అప్పుడు ఆయన నాతో ఇట్లాను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుతున్నవి. వారు ఏమనుకున్నారు? మన ఎముకలు ఎండిపోయినవి, మన ఆశ విఫలమైన, మనం నాశనం అయిపోతామే అని అనుకొనుచున్నారు. ఇది ఇశ్రాయేల్ యొక్క నిజమైన స్థితి. ప్రస్తుతము కూడా ఇశ్రాయేల్ యొక్క స్థితి ఇదే. నాట్ ఓన్లీ ఇన్ ది టైమ్స్ ఆఫ్ ఎజికియేల్, బట్ ఈ టైమ్స్లో కూడా ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి ఇదే. వారు ఎట్లున్నారు అనంటే, వారు ఎండిన ఎముకల్లాగా ఉన్నారు. వారు ఎట్లున్నారు అనంటే, వారికి ఆశ విఫలమైపోయినట్లు ఉంది. వారు ఎట్లున్నారు అంటే, మేము నశించిపోయినాం. ఇది వారిని కూర్చున్న మాట. అయితే దేవుడు యెహెజ్కేలు తీసుకుని వెళ్ళి దింపాడు. ఎక్కడికి? ఆ ఎండిన ఎముకల లోయలోని దింపాడు, వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్. అప్పుడు ప్రభు అన్నాడు, యెహెజ్కేలు, ఎముకలు బ్రతకగలవా అంటే ఆయన చూసి, నేనేం చెప్పాలి, నీకే తెలుసు అన్నాడు. దేవునికి తెలుసు. ఆ తర్వాత, నాకు తెలుసు, నువ్వు ప్రవచన వాక్యం ఎత్తి ఎండిన ఎముకలారా లెండి అని చెప్పు. నాకేం పిచ్చి పట్టలేదు దేవా, నీకేమన్నా పిచ్చి పడితే నువ్వే చెప్పు అని అన్నాడు యెహెజ్కేలు. అనలే. సత్యనుడి దగ్గర పోయి లేవమని అన్నంటావు, అందులో సత్యం ఏమన్నా కొంత పచ్చన్న ఉంటే సరే, అంతా ఎండిపోయింది, ఏమి లేదు ఇక. వాళ్ళు అన్నారు కదా మరియ మార్తమ్మలు అక్కలిద్దరు ఏమని అన్నారు? ప్రభు 4 దినాలు అయి చచ్చిపోయి రాయి ధరిస్తే తీస్తే కంపు కొడుతుంది. ఏం ప్రభా నువ్వు నాతో ఈ మాట చెప్తున్నా, నేను ఎట్లా చెప్పాలి, నాకు అనుమానించలే యెహెజ్కేలు. ఆయన ప్రవచించాడంతే. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రవచించాడు, ఎండిన ఎముకలు అన్నీ గడగడమని అన్నీ ఒకదాంతో ఒకటి ఏకమైనాయి. కాలు, మోకాలు, మక్కి, గాది, కీలు, నరాలు, ఏ ఎముక అక్కడికి పోయిందండి, మిస్ప్లేస్ కాలే. అక్కడికి పోయి అంతా ఒక ఫార్మేషన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది? శరీరం, మాంసం, శరీరం, కండరాలు, తర్వాత శరీరం. ఆయన అన్నీ సచిన్ శవాల్లాగానే ఉన్నాయి. ఇంతకాలం ఇప్పుడు ఒక ఎండిన ఎముకలు ఆయన ఒక్కొక్కరు ఇట్టుకున్నారు దయ్యాల్లాగా అని భయపడలే యెహెజ్కేలు. అప్పుడు మళ్ళీ యెహెజ్కేలుతో అన్నాడు, మళ్ళీ ప్రవచించు, ఆకాశం వైపు కనులెత్తి, ఏమని? జీవాత్మ వచ్చి వారి మీద పడు. చదువుతారా యెహెజ్కేలు కింద 37వ అధ్యాయం? 37వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం. ఎన్నో వచనం? వినండి ఆ మాట నేను చెప్పాలి. ఆయన 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించిన నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి శక్యము కాని మహాసైన్యమై. జీవాత్మ వారిలోనికి వచ్చేది. ఇందాక దేవుని ఇశ్రాయేలు మన విషయం ఇలాగే జరిగింది, అర్థమైందా? తర్వాత ఇప్పుడు శరీర సంబంధం ఇశ్రాయేలు గురించి అలాగే జరగబోతుంది. అలాగా అయినప్పుడు వాళ్ళు మహాసైన్యమై నిలిచారు. ఇది మీరు చదవండి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 10 బాగా అర్థం చేసుకోవడానికి. కాబట్టి ఇది భవిష్యత్తు. చెప్పండి ఏంటిది? భవిష్యత్తు.
కాటి ప్రభువైన దేవుడు చేయబో కార్యం జకరియా నోట పలికించాడు. ఒక దినం వస్తుంది, ఆ దినం. ఈ అధ్యాయం మీరు చదివితే కనుక ఆ దినమున అనే మాట కూడా చూస్తారు మీరు. ప్రవక్త అయిన యెషయా కూడా చెప్పినప్పుడు చాలాసార్లు ఆ దినమున అని చెబుతాడు. నేను ఆ దినాన్ని గురించి కూడా ఒక మాట వాడుతున్నాను. మీరు ఈ వారం అంతా ధ్యానం చేయండి. ఏ దినం? ఆ దినం అదే ది డే ఆఫ్ ది లార్డ్, యెహోవా దినం లేక ప్రభు దినం. కనుక ఆ దినమున ఇశ్రాయేల్ అందరినీ ప్రభు అయిన దేవుడు తిరిగి సమకూరుస్తాడు. ఆ తర్వాత వారు సజీవులు అవుతారు, వారు రక్షణ పొందుతారు. ఆ దినమున దేవుడు భూమి ఆకాశములను పరిచి చేయబోతున్నాడు. కాబట్టి యోవేలు చెప్తాడు, జకరియా చెప్పాడు, ఇంకా ఇతర ప్రవక్తలు చెప్పారు, పెద్ద ప్రవక్తలు చెప్పారు, చిన్న ప్రవక్తలు చెప్పారు. క్రొత్త నిబంధన ఇందులో గురించి చెబుతోంది. కనుక ఈ స్థలంపులో ప్రభు మనకు దీవించడుగాక. ఇవి మనం మనసులో ఉంచుకొని వాటిని మనం ధ్యానం చేద్దాం, ఇంకా ప్రార్థన చేసుకుందాం.